ఈ మధ్యన ఒక గొప్ప విషయం చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఏమిటయ్యా అంటే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం వెలిగిస్తే ఇంట్లో ఉండే దోషాలు పోతాయి. పచ్చకర్పూరం వెలిగిస్తే సకల దోషాలు పోతాయి. ప్రధానంగా పచ్చకర్పూరము అనేటువంటిది ఒక చెట్టు నుండి తయారు చేయబడినటువంటి ఒక పదార్థం. ఆ యొక్క పచ్చకర్పూరాన్ని గనక ఇంట్లో ప్రతిరోజు కూడా మనం మామూలు మంగళహారతులకి ఇచ్చేటప్పుడు కర్పూరం బదులు ఈ పచ్చకర్పూరం వేసుకొని హారతులు ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పూర్వకాలంలో ఈ పచ్చకర్పూరాన్ని తినేటువంటి వస్తువుల్లో కూడా వేసేవారు. ఇప్పటికి కూడా మీరు తిరుపతి వెళ్తే తిరుపతి లడ్డూలో ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వేస్తారు. ఇప్పటికీ చాలా షాపుల్లో ఈ లడ్డూల్లో ఈ పచ్చకర్పూరం వేయడం అనేటువంటి ఆచారం ఉన్నది. ప్రధానంగా ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. మనం ఇంట్లో హారతి ఎందుకు ఇచ్చుకుంటామయ్యా అంటే ఆ హారతి మన కళ్ళకి మంచిది. కాబట్టి ప్రధానంగా ఇందులో ఏమున్నా, ఎలా ఉన్నా, ఎవరు ఏం చెప్పినా గానీ ఈ పచ్చకర్పూరము అనేటువంటిది ప్రధానంగా ఆరోగ్య ప్రధానమైనటువంటిది.